బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు సంబంధించిన విషయంలో ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం, కనీసం అరెస్ట్ చేయాల్సిన పోలీసులే పరారిలో ఉన్నాడని చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భంలో మనతో పాటు మాట్లాడడానికి ఐద్వా నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించుదాం. అక్క, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక సిట్ ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో ఆ సిట్ అందరు మాట్లాడుతుంది సిట్ ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో ఆ సిట్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి బండి సంజయ్కి నరేంద్ర మోడీతో మీటింగ్లో కూర్చున్న తర్వాత వాళ్ళతో కుమ్మక్క అయిన తర్వాత సిట్ ఏర్పాటు చేసి తాత్కారం చేస్తాను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? బండి సంజయ్ అనేట ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారు సిట్ వేసిందంటేనే వాళ్ళ ఇన్ప్లేస్ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. సిట్ వేయటం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే కేసు డిలే అయితే తప్ప న్యాయం జరగదు. అమ్మాయికి బాధిత మహిళకు న్యాయం జరగదు. ఒక ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన తర్వాత వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. కానీ అది చేయకుండా సిట్ వేయటం అనేది చాలా అన్యాయము. రేవంత్ రెడ్డి గారు ఇది చాలా మంది అందరం కూడా అన్ని మహిళా సంఘాలను ఖండిస్తున్నాం. ఇది కేసుని పక్కదారి పట్టించడం కోసం తప్ప ఇది కేసుని చాలా తక్కువ అంటే ఈ సిట్ వేయటం వల్ల వాళ్ళ విచారణ చేస్తే విచారణలో ఏం చెప్తా నేను చేయలేదంటాడు. స్పష్టంగా వాళ్ళ తల్లి చెప్పింది, నా బిడ్డని శారీరకంగా మానసికంగా లైంగికంగా అనేక రకాలుగా వేధించి యూట్యూబ్ల ద్వారా ఇవాళ మొత్తం కూడా వాళ్ళ యూట్యూబ్ల ద్వారా బయట ఫొటోస్ పంపిస్తున్నారు. నా బిడ్డకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు పోస్కో చట్టం కింద కేసు పెట్టాలి, పెట్టి రిమాండ్ చేయాలి. కానీ అది చేయకుండా సిట్ వేయటం అనేది చాలా అన్యాయం అని మేము రాష్ట్ర గవర్నమెంట్ ని చెప్పదలుచుకున్నాం. గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా మేము అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం. ఇది చాలా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు మీరు ఇది కేసుని చాలా నీరుగార్చడం కోసం తప్ప ఒకటి కాదని చెప్పదలుచుకున్నాం. పోక్సో చట్టం పెట్టినప్పుడు కూడా మొదటి అంటే పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు పెట్టారు, తర్వాత మళ్ళీ కేసులు మార్చిరు. నిన్న ఎందుకు కేసులు మార్చాల్సిన అవసరం ఏంది? మొదటగా మొత్తం పూర్తి స్థాయిలో అంటే వివరాలు చెప్పినప్పటికీ కఠినమైనటువంటి శిక్షలు పెట్టకుండా మొదటగా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి నిన్న మళ్ళీ మార్చే ప్రయత్నం చేశారు. అంటే ఎఫ్ఐఆర్ కాపీని మారుస్తున్నటువంటి వీళ్ళు ఎందుకు అంత స్టాండర్డ్గా తీసుకోవట్లేదు కేసులు? ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా ఉన్నదండి, స్పష్టంగా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారంగానే పోలీస్ యంత్రాంగము వాళ్ళు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. అది అంతే తప్ప వేరేది ఈ కేసు ఎట్టు తిప్పి మలుపులు తిప్పాలని న్యాయం జరగకుండా వానికి న్యాయం చేసేటట్టుగా భగీరథకు న్యాయం చేసేటట్టుగా వ్యవహరిస్తుంది తప్ప గవర్నమెంట్ ఈ తెలంగాణ గవర్నమెంట్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ భగీరథని సేవ్ చేయడం కోసమే వ్యవహరిస్తున్నారు. అంటే శిక్ష చాలా తక్కువ పడటం కోసం, ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష పడటం కోసమే ఈ సిట్టు తప్ప మరొకటి కాదు. ఈ ఎన్నాళ్ళు భగీరథ అరాచకాలు చాలా సార్లు చేసిందని పదే పదే మనము వింటున్నాం. తను ఇక్కడ హైదరాబాద్లో చదువుకునేటప్పుడు కూడా తన అరాచకత్వం ఎట్లా ఉందో స్పష్టంగా టీవీలలో యూట్యూబ్లో సంబంధించినటువంటి అన్ని కూడా విడుదల చేసిండ్రు. మరి ఎందుకు ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి కదా? అంటే పైన రాజకీయ అండదండలే కదా, నీకు బీజేపీ ప్రభుత్వం నీకు చెప్పటం వల్లనే కదా మరి నువ్వు సిట్ వేసిందని మీ అందరికి అనుమానం అదే కదా. ఇవాళ న్యాయం ఒక ఆడబిడ్డకు న్యాయం చేయాల్సింది పోయి ఇవాళ సిట్ వేసి ఆ కేసుని ఇవాళ తారుమారు చేయటం కోసమే కదా, ఆ సెక్షన్లు తగ్గించడం కోసమే కదా అనేది అర్థం చేసుకుంటున్నాను. అందుకనే ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నాం. అట్లాగే భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలని మేము మా మహిళా సంఘం తరఫున మేము ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. బండి సంజయ్ గారు మాట్లాడుతూ నా కొడుకు ఏం తప్పు చేయలేదు, వాళ్ళిద్దరు స్నేహితులు, ఇది కావాలని టార్గెట్ చేసి నన్ను రాజకీయంగా బ్లేమ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పేసి బండి సంజయ్ నిన్న ఏకతా యాత్రలో మాట్లాడుతున్నాడు. బహిరంగ సభలో ఒక్కొక్కరు అంత చూస్తాను కూడా మాట్లాడుతాను. అది ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎక్కడ స్నేహంగా ఉందండి? అది మెంటాలిటీ. కొడుకు తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకోవటం కోసం మాట్లాడుతుండే తప్ప మరొకటి కాదు. స్పష్టంగా బిడ్డ చెప్పింది, తల్లి చెప్పింది. ఎవరన్నా బయటకు వచ్చి ఒక మహిళ నన్ను శారీరకంగా మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడు, వెంటాడుతున్నాడు, వేధించి నన్ను ప్రేమ పేరుతో నన్ను వంచన చేసుకుంటూ నన్ను లొంగ తీసుకుంటూ అని ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి చెప్తారా? బండి సంజయ్ మాట్లాడే దాంట్లో వాస్తవం లేదు. ఇది బండి సంజయ్ గారు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని మేము చెప్పదలుచుకున్నాం. డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి 3 రోజులు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అడిగేది ఉంటే ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదంటే పిఎం మోడీ సభలో మేము బిజీ ఉన్నాం అందుకే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు కానీ, తర్వాత ఎవరైతే సిట్టు అధికారిగా ఉన్నటువంటి రుతిరాజ్ గారు మాట్లాడుతున్న తీరు కానీ చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే మిగతా పోక్సో యాక్ట్లో ఉన్నట్టుగా లేదు. ఎందుకు ఈ విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు? ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే పోలీసులు కావాలనే ఈ కేసుని చాలా ఇది సీరియస్ అవుతుందనే ఊహలో వాళ్ళు లేరు. పోలీసులు దీన్ని తాత్సారం చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎప్పుడైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చారో వచ్చిన వెంటనే కరీంనగర్లో వాళ్ళకి ఇంటిమేషన్ పోయినాకనే అక్కడ కేసు పెట్టారు. ఇది చాలా ఇక్కడ నుంచి మనం ప్రారంభించాలి. రెండోది
గత 3 నెలల నుంచి ఆ బాధితులు మీ కొడుకు ఇట్లా చేశాడు అని వాళ్ళు పదే పదే చెబుతూ ఉన్నారు. చెప్తూ మీరు వినకపోతే మేము కేసు పెట్టాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. చెప్పినప్పుడు బండి సంజయ్ స్వయంగా వాళ్ళని బెదిరించాడు. ఇది ఫ్యాక్టు. 2, ఒక పోక్సో కేసులో ఇది జరిగింది అన్నప్పుడు పోక్సో చట్టమే చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది. ఇమ్మీడియట్ గా విచారణ చేపట్టి ఎవరైతే బాధించారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చట్టం క్లియర్ గా చెప్తుంది. ఇక్కడ ఈ చట్టం చెబుతున్న దాన్ని చట్టాన్ని ఉల్లంఘించి చేసిన ఒక ప్రక్రియ ఏంటంటే కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్, ఇక్కడ రేవంత్ రెడ్డి హోంశాఖ తన కిందనే ఉంది. ఈ ఇద్దరు హోంశాఖలు కలిసి దీనిని సీరియస్ గా అవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము అభియోగిస్తున్నాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 2, దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయడం ఉండదు. పోక్సో కేసులోనే ఆ యాక్ట్ లోనే క్లియర్ గా వెంటనే వాటిని చెయ్యాలనేది, దానికి ఇమేజ్ చెయ్యాలని చట్టంలో ఉంటది. అంటే ఇదన్నిటిని ఏంటంటే ఈ కార్యక్రమాన్ని లెందీ ప్రాసెస్ చేసి ఎన్ని రోజులు చూసుకుందాం అనేటువంటి ఒక అంశం. నిన్న బండి సంజయ్ మాట్లాడాడు, నా కొడుకు తప్పు చేయలేదు, మీ అంతు చూస్తా, ఇది రాజకీయం కోసమే. అంటే తండ్రే అంత బహిరంగంగా ప్రజల ముందు మీ అంతు చూస్తాను అని మాట్లాడిందంటే కొడుకు అంతకంటే దుర్మార్గుడు అనడానికి ఇది సాక్ష్యం చాలు. ఏ సాక్ష్యాలు మనకు అవసరం లేదు, ఈ సాక్ష్యం చాలు. ఆ సాక్ష్యము కొడుకు ఎట్లాంటి వాడో కూడా మనకు అర్థం అవుతుంది. నేను తప్పు చేస్తే నా కొడుకు నేనే తీసుకొచ్చి పెడతా అంటున్నాడు. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయ్యి హోంశాఖకు నువ్వు సహాయ కార్యదర్శిగా ఉన్నప్పుడు, సహాయ మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేసిన వాడివైతే పోక్సో చట్టాన్ని చదువు. పోక్సో చట్టంలో ఏం చెప్తుందో చూడు. నువ్వేం చేసావు? యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిండు. ఎందుకు వెళ్ళావు? 2, అతను బండి సాయి భగీరథ్ రాసిన లెటర్లోనే నేను ఆ అమ్మాయితో క్లోజ్గా తిరిగాను, గుళ్ళు తిరిగాను, దళ్ళు తిరిగాను, పెళ్లిళ్ళకి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, అయినా నన్ను ఇచ్చేసిన 50,000 ఇచ్చాను. నువ్వేమి తప్పు చేయకపోతే డబ్బులు ఇవ్వాల్సిన అది అబద్ధపు మాట. అంటే వాళ్ళ మీద ముందుగానే అంచనా ఉండి వాళ్ళనే బద్నాం చేద్దామనే ఒక ప్రయత్నం సీరియస్గా చేశారు. ఎందుకంటే అమ్మాయి కుటుంబం వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళే, డబ్బులు ఆశించిన వాళ్ళకి నాకు న్యాయం జరగాలి, నా శరీరాన్ని ఉపయోగించుకొని నన్ను మానసికంగా హింసించావు, దుర్మార్గంగా నువ్వు నన్ను ఇబ్బందుల పాలు చేశావు, పెళ్లి చేసుకొని ఏ అమ్మాయిని అడుగుతుంది. ఇంకొకటి 2, మైనార్టీ తీరని అమ్మాయిని ఆ అమ్మాయి ఎన్ని ప్రలోభాలు పెట్టి ఉంటావు, ఎంత మద్యం మత్తులో నువ్వు చేసుంటావు, అవి కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. ఈ రోజు ఆ అమ్మాయికి అతను చేసిన చాటింగ్ అంతా కూడా రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రోజు సోషల్ మీడియాలో మొత్తం వచ్చింది. ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, నువ్వు లేకుండా నేను ఉండలేనే, రోజు వారి హింసించడం అనేది కూడా క్లియర్ గా కనబడుతుంది. ఇవన్నీ చేసినాక పోలీసు వాళ్ళు ఇంకా విచారిస్తున్నాం అనడం అంటే అది కంపల్సరీగా దాన్ని నీరుగార్చడానికి పూనుకుంటున్నారు అనేది స్పష్టం. రేపు హైకోర్టులో ఆ యాంటిసిపేటరీ బెయిల్ మీద విచారణ ఉంది అని చెప్పారు. మేము ఒకటే కోర్టును కోరుతున్నాం, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకి, ఈ దేశంలో ఉండే మహిళలకి, బాధితులకి మీరు బాధితుల పక్షాన చట్టం ఉంటుందా లేదా, న్యాయమూర్తులు ఉంటారా లేదా అనేది మాకు ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే 8వ తారీఖు రోజు జరిగితే 14వ తారీఖు వరకు, అంటే 6 days నీకు ఇంకా అరెస్ట్ చేయకుండా ఉన్నావు. పైగా పోలీసు వాళ్ళు చెప్తున్న ఇంకొక విచిత్ర వాదన ఏంటంటే మాకు అతను ఎక్కడున్నా దొరకట్లేదు అంటున్నాడు. దొరకనుడు హైకోర్టులో సంతకం ఎట్లా చేశాడు, పిటిషన్ పైన ఇంట్రీమ్ ఆర్డర్ మీద ఎలా సంతకం చేశాడు అంటే మిమ్మల్ని వ్యతిరేకించి ప్రభుత్వం మీద మాట్లాడే వాళ్ళైతే నీకు తొందరగా దొరుకుతారు. రాత్రులు ఇళ్ల మీద దాడి చేసి ఉద్యమకారులను అరెస్ట్ చేస్తారు. ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయట్లేదు? ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని హోంశాఖని నీ చేతుల్లో పెట్టుకొని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది మేము ప్రశ్నించాల్సుకున్నాం. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ ఓ రాజ్యాంగం చేతులు పట్టుకొని దేశం మొత్తం తిరుగుతా ఉన్నాడు. మరి అదే రాహుల్ గాంధీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యాంగాన్ని తూట్లుపొడుస్తున్న సందర్భంలో ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా, అంటే జాతీయ కాంగ్రెస్ కూడా ఎందుకు స్పందించకుండా ఉంటుంది? మరి భారత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఈ విషయంలో బీజేపీతో కుమ్మక్కయ్యారు, రాహుల్ గాంధీ కూడా నరేంద్ర మోడీతో కుమ్మక్కయ్యారు అనుకోవచ్చా? ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది, రాజ్యాంగాన్ని పట్టుకోవడం కాదు, రాజ్యాంగాన్ని ఎంత అమలు చేస్తున్నామో అధికారంలో ఉండి అనేది ఇంపార్టెంట్. అది చెయ్యట్లేదు అనేది క్రిస్టల్ క్లియర్ గా బండి సాయి భగీరథ్ విషయంలో మనకు కనబడుతుంది. ఆ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవర్తన మనకు కనబడుతుంది. దీన్ని అల్టిమేట్ గా దేనికోసం ఉపయోగపడుతుంది? రాహుల్ గాంధీ చేశాడా, రేవంత్ రెడ్డి చేశాడా? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, ఈ రాష్ట్ర మనిషి అమ్మాయి, ఈ రాష్ట్రాల్లో బాధితురాలు ఆమె తల్లి,
వాళ్ళని రక్షణని హోంశాఖ మంత్రిగా ఇస్తావా లేదా అనేది ప్రశ్న. నువ్వు ఇవ్వట్లేదు అంటే డెఫినెట్ గా నీకు వాళ్ళకు చేతులు కలిసాయి. బీజేపీకి మీకు ఈ రాష్ట్రంలో చేతులు కలిసాయి, బండి సంజయ్కి మీకు చేతులు కలిసాయి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము రాజకీయంగా వేరు అంటే ఇంత కేసులో, ఇంత సీరియస్ కేసులో రాజకీయంగా వేరైనప్పుడు ఇంకా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు అనేది మా ప్రశ్న. ఇప్పుడు కేసు సెక్షన్లు మారుతుంటాయి, విచారణలో తీవ్రతను బట్టి కూడా స్ట్రాంగ్ సెక్షన్స్ కూడా పెట్టడం అనేది ఉంటది. పోక్సో విచారణ ప్రారంభించిండ్రు. పోక్సో విచారణ జరుగుతున్నప్పుడు మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి కేంద్ర స్థాయిలో ఖచ్చితంగా వాళ్ళ బలాన్ని, వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే బాధితుల కుటుంబం ఉందో ఆ బాధితుల కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫోక్సో రోజు వందల కేసులు ఫోక్సో చట్టం కింద నమోదవుతున్నాయి. ఎక్కడ వేయని సిట్టు ఇక్కడే ఎందుకు వేశారు? ఈ సిట్టు పేరుతో కాలయాపన కోసమా, సిట్టు పేరుతో దొంగ నాటకం డ్రామాకి తీశారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఫోక్సోలో సిట్టు వేసే ఆనవాయితీ ఎక్కడైనా ఉందా, లేదా ఇక్కడే కొత్తగా మీరు మొదలు పెట్టారా? ఎవరి కంటి తుడుపు కోసం, కంటి తుడుపు చర్యలుగా ఈ సిట్టుని ముందుకు తెచ్చారు అని ప్రశ్నిస్తూ, ఆ సిట్టుకు వచ్చిన అధికారి కూడా ఏం మాట్లాడుతుంది, రితిరాజ్ గైక్వాడ్, ఆమె ఆధారాలుంటే అరెస్టు చేస్తాం, మళ్ళొకసారి చదువుకో అమ్మా, ఫోక్సో కేసును మీరు మళ్ళొకసారి పరిశీలించండి, చదవండి. ఫోక్సో కేసు నమోదయ్యాక ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా అనేది బాధితులు సబ్మిట్ చేసిన రోజే చూస్తారు. దానికి 24 గంటల్లో చూస్తారు. దానికి 6 రోజులు అక్కర్లేదు, ఇది 6వ రోజు. కాబట్టి ఇన్ని రోజుల తర్వాత ఆధారాలు ఉంటే చూస్తాము అని చెప్పి నిన్న 12వ తారీఖు నోటీస్ ఇచ్చారు. స్టేషన్ బెయిల్ ఉన్న కేసులకే నోటీసులు ఇస్తారు. స్టేషన్ బెయిల్ లేని నాన్ బెయిలబుల్ ఎఫెన్స్ ఉన్న కేసుల్లో పిలుస్తారు, ఫోన్ చేసి పిలుస్తారు. ప్రతిసారి పోయి బజార్లో పట్టుకుని లాక్కురమ్మని మేము కూడా అంటలేము. ఎవరైనా నేరస్తుల నిర్ధారణ కాకుండా వాళ్ళని అగౌరవంగా తీసుకురమ్మని చెప్పట్లేదు. కానీ బాబు, బండి భగీరథ్ నీ మీద కేసు నమోదైంది, నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా, మమ్మల్ని వచ్చి మాట్లాడమంటావా అని అడగాలి. అతను వీళ్ళైనా వెళ్ళి మాట్లాడాలి, అతనన్నా రావాలి. అలా పిలిచినప్పుడు రాకపోతే అరెస్ట్ చేయాలి. కానీ నోటీసులు ఇచ్చేది ఫోక్సో కేసులో లేదు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, ఏ ఫోక్సో కేసులో అయినా నమోదు కాగానే నువ్వు నిరూపించుకో, ఆ కర్మేదో నీది, నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. నీ మీద ఫోక్సో ఉందని 20 ఏళ్ల పిల్లల్ని గుంజుకొచ్చేసినవి కూడా ఉన్నాయి. అసలు ఫోక్సోల్లో మరణదండలు తెచ్చిందే బీజేపీ ప్రభుత్వం. ఒకప్పుడు అసలు మేమందరం వ్యతిరేకించాం. ఫోక్సోలో 20 ఏళ్ళ 21 ఏళ్ళ పిల్లలు కూడా ఉంటారు, 19 ఏళ్ళ అబ్బాయిలు కూడా ఉంటారు. ఈ హార్మోన్స్ ప్రభావం కానీ, లేకపోతే పోర్న్ కల్చర్ ప్రభావం కానీ, చుట్టూ ఉన్న ఒక దిగజారిన అనైతిక వాతావరణంలో పిల్లలు తప్పు చేయొచ్చు, వాళ్ళు కంట్రోల్ తప్పచ్చు, వాళ్ళు కన్ఫ్యూజ్ కావచ్చు, లేకపోతే ఇక మొత్తం ఈ సెక్స్ హీన సంస్కృతి ఏదైతే ఉందో దాని ప్రభావానికి గురై 21-22 ఏళ్ళ పిల్లలు కూడా ఈ తప్పు చేయొచ్చు. అప్పుడు వాళ్ళని సరిదిద్దాలి, వాళ్ళని రియలైజ్ చేయాలి, వాళ్ళని మనం అందులోంచి, అంటే అమ్మాయి మైనర్ అయినా అమ్మాయిని ముట్టుకోవడానికి వీల్లేదు, అమ్మాయి మేజర్ అయితే ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోవద్దు అని స్పృహని కల్పించాలి, దానికి తోడ్పడాలి. కానీ చేసిన నేరం ఉంది కదా, దానికి వాళ్ళు శిక్ష అనుభవించాలి. కానీ అది మరణ శిక్ష కాదు, లైఫ్ ఉండొచ్చు, ఎక్స్టెండెడ్ లైఫ్ ఉండొచ్చు. కానీ మరణ శిక్షలు వద్దు అని మేము చెప్పాం, పౌర హక్కుల సంఘాలు చెప్పాయి, మేము చెప్పాం. లేదు వాళ్ళకి మరణ శిక్షే కరెక్టు అని అద్వానీ అభిప్రాయపడ్డాడు, కానీ అవ్వలేదు. కానీ మోడీ షాలు వచ్చాక ట్రిపుల్ తలాక్తో పాటు ఏదైనా జరిగిందంటే ఫోక్సోలో మరణదండన. మరి ఇప్పుడు ఈ ఫోక్సో కేసు దాంట్లోనే నిర్వచించారు, అమ్మాయి 18 ఏళ్ళు నిండనట్లయితే లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం అని చెప్పి నిర్వచించింది బీజేపీ ప్రభుత్వం. మరి ఈరోజు ఎట్లా ఎగ్జామిషన్ అయ్యాడు బండి సంజయ్ కొడుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ఫోక్సో అనేది అట్రాక్ట్ అవుతుంది. సో ఫోక్సో కేసు కనుక నమోదు చేసినట్లయితే ముందు అరెస్ట్ చేసి విచారించండి, నిష్పక్షపాతంగానే విచారించండి. మీకు ఆధారాలు దొరకపోతే, అతను నిర్దోషి అని తేలితే, అతను నిరపరాధి అని భావిస్తే అతని మీద చర్యలు దానిని బట్టే ఉంటాయి, శిక్షలు కూడా దాన్ని బట్టే ఉంటాయి. కానీ అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేసి మీనవేషాలు లెక్కించుకుంటూ రోజుకో డ్రామా. పరారీలో ఉన్నాడు బండి భగీరథ్ అని పోలీసులు అంటారు, నా కొడుకు పరారీలో లేడు, విచారణను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడని బండి సంజయ్ హనుమాన్ జయంతిలో హనుమంతుడి సాక్షిగా చెప్తాడు. ఏంటి డ్రామాలు? బండి సంజయ్ ఒకటి చెప్తున్నాడు, తెలంగాణ పోలీసులు ఒకటి చెప్తున్నారు. తెలంగాణ పోలీసులు న్యాయం కోసం నిలబడతామంటారు. నిన్న
డీజీపీకి ఆదేశాలు వస్తాయి. ఆయన మొన్న చెప్తే నిన్న రితిరాజ్ గైక్వాడ్ని నియమిస్తారు. ఆమె నోటీస్ ఇస్తుంది. ఇవాళ 2 గంటలకి అతను రానేలేదు. అపహాస్యం చేస్తున్నాడు తెలంగాణ పోలీసుల్ని. పోయేది తెలంగాణ పోలీసుల ఇజ్జతా, లేకపోతే నిలబడేది కనపడేది బండి సంజయ్తో రేవంత్ రెడ్డి గారి మిత్రత్వమా, స్నేహమా, మిత్రుడిగా నిలబడడమా? ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇవాళ ఒక ఫోక్సో అపరాధి లేదా ఒక ఫోక్సో నిందితుడు తండ్రి ఆయన కౌంటర్ కేసు హనీ ట్రాప్ కేసు పెడతాడు. హనీ ట్రాప్ కేసు పెట్టి అతను కూడా నేరంలో భాగం పంచుకుంటాడు. అతనిని 2 రోజుల తర్వాత, ఈ హనీ ట్రాప్ పెట్టినాక పోక్సో నమోదైన 2 రోజుల తర్వాత ఆయనను పట్టుకుని నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని ఈయన ప్రకటిస్తాడు. అంటే ఏంటి? మీ సీట్ల సర్దుబాట్లు, మీ రాజకీయ ప్రయోజనాలు తీర్చుకోవడానికి మైనర్ బాలికలే దొరికారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మైనర్ బాలికల్ని పణంగా పెట్టి మీ స్నేహాన్ని పెంచుకుంటారా? మీ ప్రయోజనాలు నెరవేర్చుకుంటారా? లేకపోతే ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ నుంచి మా అధికారులు లేదా ముఖ్యమంత్రులు అందరూ కూడా బాధ్యత వహించి బయటకు వచ్చి ఒక మైనర్ బాలికకి న్యాయం చేయడానికి నిలబడాల్సింది. ఎందుకంటే బీజేపీ కోసం ఓట్లేల రేవంత్ రెడ్డికి, బీజేపీని చూసి ఓట్లేల, కాంగ్రెస్ని చూసి భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పోరాడుతుంది. కాంగ్రెస్ ఎస్ఐఆర్ విషయంలో ఎట్లా పోరాడింది, అనేక విషయాలు, అనేక అవినీతుల్లో, అవకతవకల్లో రాహుల్ గాంధీ మాట్లాడితే అర్బన్ నక్సలైట్ ముద్రపడ్డాడు. ఈయన మాత్రం బీజేపీ మిత్రుడిగా ముద్రపడ్డాడు. మేరే సాత్ హమారే సాత్ జోడో అంటున్నాడు ఆయన. ఇవాళ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేస్తే బీజేపీ జోడో యాత్ర ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నువ్వు బీజేపీ జోడోగా ఉంటావా, భారత్ జోడోలో భాగం అవుతావా అని మేము నిలదీస్తున్నాం. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కనిపించట్లేదా? ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానానికి కనిపించట్లేదా? ఇక్కడ భారత్ జోడో జరుగుతుందా, బీజేపీ జోడో జరుగుతుందా? బహిరంగంగా ఓపెన్గా ప్రధానమంత్రి మోడీ హమారే సాత్ జోడో అంటున్నాడు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీని గెలవమంటల్లా, రేవంత్ రెడ్డిని వచ్చి గెలవమంటుండు. జాతీయ స్థాయిలో కాంగ్రెసే వాళ్ళకి ఫైటర్, వాళ్ళని ఎదిరించి నిలబడేటువంటి పోరాడేటువంటి పార్టీ ఈ దేశంలో. జాతీయ స్థాయిలో ఎందరినో కలుపుకుని, ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఇండియా పార్టీగా పెట్టుకుని ఒక పక్కన పోరాడుతుంటే ఇది ఒక రకంగా కోవర్ట్ ఆపరేషన్ చేసినట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీ కాంగ్రెస్ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రాంతంలో ఇది చేస్తున్న మిత్రత్వమో లేకపోతే వ్యక్తిగత ప్రయోజనమో, సీట్ల సర్దుబాటులో ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఆడపిల్లని బలిపెడుతున్న ఈ స్నేహాలను కొనసాగించడం కాదు అని కూడా మేము చెప్తున్నాం. ఇవాళ బేటీ బచావో బేటీకు పడావో అని బీజేపీ అంటే బేటాకు బచావో బేటాకు బగావో అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ బేటా బగావో ప్రోగ్రాం, బేటా బచావో ప్రోగ్రాం ఏంటో తేల్చుకోవడానికి ఇవాళ విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా మేము వీధుల్లోకి వచ్చాం. అంటే పోలీస్ అధికారులు పరారులో ఉన్నారని వాళ్ళే చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చి, ఆ నోటీసులు ఇచ్చినటువంటి టైంకి పోలీస్ అధికారులు విచారణ చేయడానికి అక్కడ రాలేదు. అంటే వీళ్ళు ఇది డ్రామా అనుకోవచ్చా? ఏం చేస్తున్నారు? చాలా అండర్స్టాండింగ్ లో ఉన్నారు. నోటీసులు ఇవ్వడం అండర్స్టాండింగే, పరారీలో ఉన్నారని చెప్పడం అండర్స్టాండింగే, నా కొడుకు పరారీలో లేడు విచారణకు సిద్ధంగా ఉన్నాడని చెప్పడము అండర్స్టాండింగ్తో భాగం. ఇవన్నీ పరస్పర అవగాహనతో జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పరస్పర మిత్రులు కదా. కాబట్టి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటేశారా, కాంగ్రెస్ ఓటేశారా, బీజేపీతో మిత్రత్వం చేయడం కోసం ఓటేశారో తెలుసుకోవాలి. సరే, ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెడదాం. ఇక్కడ ఒక అమ్మాయిని పణంగా పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది బీజేపీ, కాంగ్రెస్లు. కానీ మేము ప్రశ్నిస్తుంది మాత్రం అమ్మాయికి న్యాయం జరగాలి. మైనర్ బాలిక కేసు పెట్టింది, విచారణ చేయండి. విచారణ ఎప్పుడు చేస్తారు? అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి బండి సంజయ్ని బర్తరఫ్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలని మేము కోరుతున్నాం. ఇంతవరకు బండి సంజయ్ బర్తరఫ్ అడిగేవాళ్ళం కాదు, కానీ అన్ని విధాలా ఆయన ఇందులో భాగమవుతున్నాడు. ఇంటికెళ్ళి బెదిరించాడు, ఇంటికెళ్ళి ఫినాయిల్ తాగింది మా అమ్మాయి, మీ అబ్బాయి బ్రేకప్ చెప్పినాకంటే ఫినాయిల్ రుచి బాగుందా అని అడుగుతాడంట. అట్లా ఇంత అవమానకరంగా నీ కూతురు ఎంతమందితో తిరిగింది, మా అబ్బాయితో తిరిగింది, ఇంకెవరితో తిరగలేదని ఏంటి గ్యారంటీ అంటాడట. ఇవన్నీ ఆయన ఒక బ్రేకప్ జనవరి 7 చెప్తే అప్పటి నుంచి వీళ్ళు రోడ్ల మీద పడాలా, పోలీస్ స్టేషన్కి రాలా. అట్లాగే ఆ అమ్మాయి మీద నిర్మల్లో ఉల్టా కేసు పెడితే అప్పుడు రాలా వీళ్ళు బజార్లోకి. ఆ తర్వాత
వీళ్ళు 21న సంగప్ప మాట్లాడినప్పుడు బయటకు రాలా, 23న బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు బయటకు రాలా. ఎప్పుడైతే బెదిరించారో, ఎప్పుడైతే ఆ అమ్మాయి ఫోటోలు అందరికీ వైరల్ చేశారో, ఆ అమ్మాయి మీద బురద చల్లుతున్నారు, ఆ అమ్మాయి మందు తాగింది, బ్రీజర్ తాగింది అని ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో, వీళ్ళ సోషల్ మీడియా ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళతోటి వైరల్ చేయించారో అప్పుడు కదా వాళ్ళు బయటకు వచ్చింది. సో వాళ్ళు కేసు పెట్టడానికి బాధ్యత కూడా బండి సంజయ్దే. వాళ్ళు బాధపడిన వాళ్ళైతే అప్పుడే పెట్టేవాళ్ళు, జనవరి 7 బ్రేకప్ కాగానే పెట్టేవాళ్ళు. కానీ 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత పెట్టారు అంటే వాళ్ళ బెదిరింపులే కారణం, వాళ్ళ ప్రవర్తనే కారణం, వాళ్ళ వ్యవహార శైలే కారణం. కాబట్టి బండి సంజయ్ ఏ వ్యవహార శైలితో తన కొడుకు ఇన్వాల్వ్ అయిన విషయాన్ని హ్యాండిల్ చేశాడో కూడా మనం ఆలోచించాలి. తన కొడుకు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడే తప్ప పశ్చాత్తాపం ప్రకటించి దాన్ని సవరించి వాళ్ళకి భరోసా కల్పించి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి తిరిగారు గుళ్ళు గోపురాలకి, అమ్మాయికి ఇష్టమైంది కాబట్టి అతనితో వెళ్ళింది. కానీ ఆ తర్వాత గొడవలు వచ్చాక, బ్రేకప్ చెప్పాక, ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళాక ఆ అమ్మాయికి ఇవ్వవలసిన మనోధైర్యం ఏంటి? ఆ అమ్మాయి గౌరవాన్ని కాపాడాలి, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. ఈరోజు చాలా చాలా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఎల్కేజీ నుంచి 10th వరకు ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో చదివితే ఇవాళ సడన్గా కొత్త సర్టిఫికేట్ పుట్టిస్తారట. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తప్పు, ఆ అమ్మాయి మేజర్ అంటే పరస్పర అంగీకారం అంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ అని సర్టిఫికేట్ పుట్టిస్తున్నారు అనే ఒక వార్త మాకు వచ్చింది. కాబట్టి బర్త్ సర్టిఫికేట్ కనుక కొత్తది వస్తే ఇవాళ ఎల్కేజీ నుంచి 10th వరకు ఉన్న సర్టిఫికేట్ నిజమా? ఇవాళ బండి సంజయ్ కొడుకు ప్రేమిస్తాడు, బండి సంజయ్ కొడుకు రేపొద్దున ఏదో చేస్తాడని వీళ్ళు ఎల్కేజీలోనే తప్పుడు సర్టిఫికేట్ సృష్టించారా? కాబట్టి కొత్తగా వచ్చిన సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా? ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు ఉన్నది కరెక్ట్ సర్టిఫికేటా? ఆలోచించాలి. పోలీసులకు బుర్రా బుద్ధి ఉంటే అవన్నీ ఆలోచించాలి. విచారణలో భాగంగా కొడుకు దగ్గర ఉన్నటువంటి పర్సనల్ ఫోటోలు, వీడియోలు అన్నింటినీ ఈరోజు బీజేపీ ఐటీ సెల్కి సంబంధించినటువంటి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు పోలీసు అధికారులు పోక్సో కేసులో వాళ్ళు అట్లాంటివి పెట్టదు అని చెప్పినా కూడా, వస్తున్నా కూడా ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్నట్టుగా, వాళ్ళ పేర్లు పోక్సోకి యాడ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే మేమేమంటున్నామంటే వాళ్ళందరి మీద కూడా వైరల్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ఆ వెబ్సైట్లు కానీ ఏ ఐడీలతోటి చేశారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలి. పోక్సో చట్టం అమలు అంటే మైనర్ బాలిక వివరాలని గోప్యతతో ఉంచడమే. మైనర్ బాలిక వివరాలని బహిరంగం చేసిన, ఫోటోలు బహిరంగం చేసిన వాళ్ళంతా పోక్సో చట్టంలో శిక్షార్హులే. ఇది కూడా పోలీసులకి మేము హెచ్చరిస్తున్నాం. దీన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు అవన్నీ కూడా తీయించాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి, ఆ పాపకి భద్రత కల్పించాలి. తక్షణమే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు జిఎస్టీ రాకేష్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ సంబంధించిన విషయంలో 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ ఉన్నా కూడా ఈరోజు బండి భగీరథను విచారణ రావాల్సిన స్థితి కోరినప్పటికీ బండి భగీరథ్ కాలేదు. మరి బెయిల్ కోసం కోర్టుకు వెళ్తున్న బండి భగీరథ్ విచారణ రాకపోవడం, దానికి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందని తెలుసుకున్నటువంటి మనతో పాటు మహిళా సంఘాల నాయకులు ఉన్నారు. అక్కడ చెప్పండి, ఈరోజు బండి భగీరథ్ని సిట్టు విచారణ రావాలని చెప్పేసి కోరింది. విచారణకు రాకపోవడమే కాకుండా సిట్టు విచారణ చేయాల్సిన అధికారులు కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ రాలేదు. అంటే ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? నిన్న ప్రెస్ మీట్ పెట్టినాము, ఆయన అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్ గా అని. తర్వాత ఈరోజేమో ఇక్కడ నిరసన కార్యక్రమం చేసినాము. అంటే ఈయన విషయం మనం చూస్తే 8వ తారీఖు నుంచి ఈ రోజు 13, అంటే 6 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదయ్యి పోస్కో అది చాలా సీరియస్గా అయ్యి ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోవడం అనేది చాలా ఘోరము. ఇక ఈ వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా ముఖ్యమంత్రి తప్పించుకోలేడు. అట్లాంటప్పుడు దీని కొరకు రేవంత్ రెడ్డి సిట్ వేయడం ఏందండి? సిట్ ఎందుకు కొరకు? నేరం చేసిందా లేదా అని తెలియడం కొరకు సిట్టు. అటప్పుడు నేరం చేసిండు, పోలీసులే నేరం చేసిండని ఒక పక్క కేసు పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ సిట్టి చేసి ఏం చేస్తుంది? అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీంట్లో నిర్లక్ష్యంగా ఉంది. బీజేపీ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఒక పర్సనల్ విషయాలు వచ్చే వరకు అధికార పార్టీలన్నీ కుమ్ముక్కైతాయి. అందులో భాగంగానే ఆయన తప్పియడం జరిగింది. ఆయన అప్స్టాండింగ్గా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఈ దొండ మాటలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏంటంటే ఆమెతో రిలేషన్స్లో ఉన్నా అని కూడా చెప్పుకున్నాడు.
హనీ ట్రాప్ కేసులో మొత్తం ఆయన వివరంగా ఇచ్చిండు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి, సన్నిహితంగా ఉన్నాడు అని. పోస్కో చట్టంలో మైనర్ కాబట్టి ఈ అమ్మాయి కన్సెంట్ ఉండి ఆయనతో ఉన్నా కూడా ఈయనదే నేరం అవుతుంది. ఇన్ని సాక్ష్యాలు ఉండి ఇంత పెద్ద కేసు పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేయకపోవడం ఇంకా ఘోరమైన విషయం. ఇది ఇట్లాగే ఉంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇంకా ఈ విషయం పైన ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే రేవంత్కైనా తర్వాత బండి సంజయ్కైనా ఆయన పోలీసులకు అప్పగించండి. ఈ చిన్న విషయం కొరకు మనం ఇంత స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పటికైనా ఈ ఆందోళన లేకుండా ఉండాలంటే ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చైతన్య మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు సిట్ అధికారి అంటే పోక్సో కేసులో 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పి చట్టాలు చెప్తున్నా కూడా సిట్ అధికారిని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము విచారణ చేస్తున్నాం, విచారణలో ఆయన నిర్దోషి అంటే దోషి అని తేలితే అరెస్ట్ చేస్తామని అంటుంది. అంటే సిట్టు వేయడమే కాకుండా ఆమె అధికారిగా ఉన్నటువంటి ఆమె కూడా విచారణ చేసిన తర్వాత మేము అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తామంటుంది. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది నేరం చేసింది ఎవరండి? హోంశాఖ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. అట్టేటప్పుడు పోలీసులు అందరూ కూడా, నువ్వు సిట్ వేసింది కూడా పోలీసులే, అందరు పోలీసులే ఉన్నారు. పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా ఎట్లా చెప్తారు? చెప్పారు కదా. అట్టేటప్పుడు నువ్వు అధికారి సిట్ వేసినా ఏదేసినా వేస్ట్. ఆల్రెడీ ఒక కేసు నమోదైన తర్వాత ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేయండి, అంతే కదా. అరెస్ట్ చేయకుండా నువ్వు కేసు ఎందుకు పెట్టేటప్పుడు కేసు పెట్టొద్దు, విచారించిన తర్వాత కేసు పెట్టాలి. కేసు పెట్టిందంటే అది బలమైంది కాబట్టి మీరు పెట్టారు. కేసు పెట్టినందుకు ఇమ్మీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలి. చేయకపోతే మహిళా సంఘాలుగా ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము ప్రకటిస్తాం. దాదాపు 5 రోజులు గడుస్తూ ఉన్నా కూడా బండి భగీరథను అరెస్ట్ చేయకపోవడానికి సంబంధించిన విషయంలో ఈరోజు POW నాయకులు అయితే అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 5 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ పోలీసు అధికారులు విచారణ చేయకపోవడాన్ని ఇది నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేదంటే కావాలని వాళ్ళ మీద ఒత్తిడి ఉంది అనుకోవచ్చా? పోలీసులపై ఒత్తిడి ఉన్న విషయం కనపడతా ఉంది. దాంతోపాటు పోలీసుల నిర్లక్ష్యం ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము దోస్తానా ఉన్నట్టుగా కూడా మనకు పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యపూరిత వైఖరి చేస్తున్నారు అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము. ఇది సరి అయింది కాదు. నిష్పక్షపాతంగా, ఎలాంటి పారదర్శకంగా, ఎలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా దర్యాప్తును కొనసాగించి ఖచ్చితంగా బండి సాయి భగీరథ్ ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి శిక్షించాల్సిందిగా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఖచ్చితంగా కఠినంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఆలోచించాలి. పేదవాళ్ళకు ఒకలాగా ఉంది న్యాయము, బలిసిన వాళ్ళకు ఒకలాగా ఉంది న్యాయము. ఇది సరైనది కాదని చెప్పేసి మేము పదే పదే గొంతెత్తి చెప్తున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా వాళ్ళ ధోరణిలోనే వాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. లేకపోతే చెప్పండి, ఒక బ్రిజ్భూషణ్ లాగా, లేకపోతే ఒక ప్రజ్వల్ రేవణ్ లాగా, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని సంస్థల సర్వేలు చెప్తా ఉన్నాయి. దాదాపు 45 నుంచి 50% వరకు మొత్తము రేపిస్టులు కావచ్చు, దాదాపు లైంగిక వేధింపులు చేసే వాళ్ళు కావచ్చు, క్రిమినల్స్ కావచ్చు, రౌడీ షీటర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రభుత్వంలో భాగస్వాములై ప్రతినిధులుగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. సర్వేలు కూడా చెప్పాయి మనకు. దీన్ని చూస్తూ ఉంటే, ఇదంతా చూస్తూ ఉంటే మనకు కనపడుతుంది ఎంతసేపు ప్రభుత్వాలు వాళ్ళకు సంబంధించిన నేరస్తులు ఎవరున్నా వాళ్ళకు కొమ్ము కాస్తూ వాళ్ళని ఎంతసేపు కాపాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ బాధితులకు న్యాయం చేసే వైపుగా ఎక్కడ కనపడతలేదనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇది సరి అయింది కాదు. ఖచ్చితంగా విచారించి సీరియస్గా దర్యాప్తు చేసి బండి సాయి భగీరథను అరెస్ట్ చేసి విచారణ. బీజేపీ ఐటీ సెల్ నుండి పోక్సో కేసులో ఉన్నటువంటి మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోటోలు, వీడియోలు అన్ని బయట పెడుతున్నారు. అంటే పోక్సో కేసులో అట్లాంటివి ఏమీ పెట్టద్దని చెప్పేసి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ బీజేపీ ఐటీ సెల్కు సంబంధించినటువంటి మనుషులు పూర్తిగా ప్రచారం చేస్తున్నారంటే 100 వేలలో పెట్టేది ఎవరిని ఏమీ చేయలేరని చెప్పేసి పోక్సో చట్టాన్ని నీరు గారుస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది అనుకోవచ్చు. అదే విషయం అర్థం కాకుండా ఉంది. ఇట్లా పెట్టడం తప్పని చెప్పేసి ప్రభుత్వానికి తెలుసు. మరి వాళ్ళకు ఆ అబ్బాయి చుట్టూ ఉన్న గ్యాంగ్కు తెలుసో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. వీడియోలు రిలీజ్ చేయడం కావచ్చు, ఫోటోలు రిలీజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ పోక్సో చట్టానికి వాళ్ళే ఆధారాలు ఇస్తున్నట్టుగా ఉంది. వాళ్ళే ఆధారాలు ఇస్తున్నారు. ఒక మైనర్ బాలికకు సంబంధించిన సెక్యూరిటీ, ప్రైవసీ, ఫొటోస్ ఏమున్నా మీరు బయటికి పెట్టకుండా ఉండాలి ఈ పోక్సో యాక్ట్ ప్రకారం. అది ఎక్కడ కూడా లేదు. విచ్చలవిడిగా వీడియోలు బయటికి వదులుతున్నారు, విచ్చలవిడిగా ఫోటోలు బయటికి వదులుతున్నారంటే దీని ఉద్దేశం ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయడం. ఆ కుటుంబాన్ని, ఆ బాధితురాలు వెనుక ఉన్న వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడమే స్పష్టంగా మనకు కనపడుతున్న విషయం ఇది.
ఇది సరి అయింది కాదని చెప్పేసి కూడా మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ కూర్చోబెట్టి పెళ్లి చేసుకోవడం గురించో దేని గురించో పెద్ద మనుషుల పంచాయతీ చేసుకుంటే అయిపోయేది కదా, ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడండి. దాని విధంగా అర్థం చేసుకుంటారు. ఆయన అట్లా చెప్పినది వాస్తవము అని అనిపిస్తుంది. మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే తను స్వయంగా మళ్ళీ ఒక వార్త రిలీజ్ చేశాడు, నేను అట్లా మాట్లాడలేదు, దాన్ని వక్రీకరించారని అంటున్నాడు. సరే, ఏది ఏమైనా వాళ్ళ చేతిలోనే ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళ చేతిలోనే చట్టాలు ఉన్నాయి, వాళ్ళ చేతిలోనే పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో తీసుకోండి, తక్షణమే తీసుకోవాలి. తాత్సారం చేస్తూ ఉన్నారు, లేట్ అవుతా ఉంది, ఇది సరైనది కాదని చెప్పేసి మేము మరీ దీన్ని ఇలాంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. బండి సంజయ్ కొడుకు సంబంధించిన విషయంలో బండి సంజయ్ కొడుకు తప్పేం లేదు, అమ్మాయే కావాలని ఆయనతో తిరిగి ఇప్పుడు బండి సంజయ్ కొడుకును బదనాం చేస్తుందని చెప్పేసి చాలా మంది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఆ అమ్మాయి బండి భగీరథ అత్యాచారం చేశారని, చాలా చోట్ల తిప్పాడని, ఆమెను అరెస్ట్ చేశారని, ఆమెను బెదిరించి లొంగ తీసుకున్నాడని కేసు ఫైల్ చేసింది ఆమె. అది కూడా చాలా రోజులు తిరిగితే మొన్న రీసెంట్గా కేసు ఫైల్ అయింది. అది కూడా ఫోక్సో చట్టం కింద కేసు ఫైల్ అయింది. ఎందుకంటే ఆమె మైనర్ బాలిక అనేది విషయం బయటకు వచ్చి దాని ఆధారంగా జరిగింది. పోస్కో చట్టంలో నమోదైనప్పుడు ఒక కేసు వెంటనే అందులో నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. May 8న ఈ నమోదైంది ఈ కేసు, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళు కౌంటర్గా హనీ ట్రాప్ కేసు అని వాళ్ళు పెట్టారు. హనీ ట్రాప్ ఆమె మైనర్ బాలిక అయితే హనీ ట్రాప్ కేసు చెల్లదు, అది వర్తించదు. ఆమె వైపు నుంచి తప్పు జరిగినప్పుడు కూడా ఎవరైతే మేజర్ ఉన్నారో వాళ్ళపైనే అది తప్పుపోతుంది, కానీ మైనర్ బాలిక వాళ్ళకు వర్తించదు ఇది. కాబట్టి ఈ హనీ ట్రాప్ కేసు ఎందుకు పెట్టారు? పోలీసు వాళ్ళకి తెలియక పెట్టారా? తెలిసే పెట్టారు అవన్నీ. ఇప్పుడేమో ఆమె మైనర్ కాదు మేజర్ అని చెప్తున్నారు. మరి మైనర్ అయినప్పుడు ఫోక్సో చట్టం ఎట్లా పెట్టారు పోలీసు వాళ్ళు? అంటే పోలీసు వాళ్ళకి తెలియకుండా పెట్టారా? అట్లేం కాదు కదా. అంటే ఇప్పుడు రకరకాల వాదనలు వస్తుందన్నమాట. ఆమె మైనర్ బాలిక ఇప్పుడు మేజర్ అయ్యిందని, తర్వాత ఆమెది తప్పు ఉందని, ఆమెనే తిరిగిందని, ఈ విధంగా రకరకాల మాటలనే బయటకు వస్తున్నాయి. కానీ ఏది సరైనది, ఏది నిజము అనే విషయము బయటికి రావాలి అంటే నిష్పక్షపాతంగా పోలీసు వాళ్ళు విచారణ చేపట్టాలి. మరి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేపట్టి అతను నిజంగా దోషి అని తేలితే కఠినంగా శిక్షించాలి పోక్సో చట్టం కింద. ఆమె మైనర్ అయితే, ఇప్పుడు మైనర్ కాదు మేజర్ అని చెప్తున్నాను. మేజర్కి కూడా చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది, నిర్భయ చట్టంలో కూడా ఇట్లా అత్యాచార కేసుల్ని కఠినమైన శిక్ష అనేది ఉంది. కాబట్టి చట్టాలు లేకపోవడం ఏం లేదు, అందరికీ చట్టాలు అనేవి ఉన్నాయి, మైనర్కి కానీ మేజర్కి కానీ. నిజంగా అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, అమ్మాయిని అరెస్ట్ చేశాడు, అమ్మాయిని మోసం చేశాడు అని భగీరథ మోసం చేశాడనే విషయము స్పష్టంగా బయటకు వచ్చింది అనుకోండి, తప్పకుండా అతన్ని కఠినంగా శిక్షించాలి. అతను మంత్రి కొడుకు అని పక్కన పెట్టడానికి లేదు. ఈ దేశంలో సామాన్య ప్రజలకి, తర్వాత ఎవరైతే నాయకుల కొడుకులు కానీ, నాయకుల కూతుళ్ళు కానీ, ఎవరైనా కానీ, వాళ్ళ చుట్టాలు కానీ తేడా చూపించకూడదు చట్టం విషయంలో. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పినప్పుడు ఈ విధంగా ఎందుకు బండి సంజయ్ కొడుకుని పక్కన వేరే దేశాలకు ఎందుకు పంపించారు, ఆయనని పరారీలో ఉన్నారని ఈరోజు చెప్తున్నారు. అది సరైనది కాదు. నిజంగా పోలీస్ వాళ్ళకు ఈ కేసు పట్ల చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ కొడుకుని తీసుకురావడం అంత కష్టమైన పని కాదు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే ఇక్కడుండి ఎక్కడో నేరస్తుల్ని పట్టుకోగలుగుతున్నారు. మళ్ళీ అలాంటప్పుడు బండి సంజయ్ కొడుకుని పట్టుకోలేరా అనేది మనం ఈరోజు పోలీసు వాళ్ళని అడగాల్సింది. అంటే ఈరోజు పోలీసు వాళ్ళకు, ప్రభుత్వాలకు మహిళల పైన, అమ్మాయిల పైన పెరుగుతున్న నేరాలు, అత్యాచారాలకు సంబంధించి ఎలాంటి వాళ్ళు కన్సర్న్ చూపించట్లేదు, శ్రద్ధ లేదు. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ వెళ్తున్న రాష్ట్రాలన్నింటిలో కూడా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులే అమ్మాయిల పైన, మహిళల పైన అత్యాచారాలకు పాల్పడి, ఇప్పుడు ఉన్నావ కేసు తీసుకుంటే ఆ ఉన్నావ కేసులో ఆ బాధిత అమ్మాయికి సంబంధించిన అందరి బంధువులందరినీ కూడా చంపివేయడం జరిగింది. అతను సేగలని అతను చంపించేశాడు. మరి అత్రాస్లో, మరి ఇంకా వేరే రాష్ట్రాల్లో అనేక సంఘటనలు అనేవి ప్రతిరోజు పెరుగుతున్నాయి. మరి అదే బీజేపీ ఈరోజు బేటీ పడావో బేటీ బచావో అని చెప్తుంది, నినాదాలు ఇస్తుంది. మరి బేటీని ఎవరి నుంచి బచావో చేయాలి? ఈరోజు బీజేపీ పార్టీ నుంచి
బీజేపీ నాయకుల నుంచి బచావ్ చేయాలనేది మనం ఈరోజు మన ఈ ప్రభుత్వాలని ఈ నాయకులను అడగాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ కేసులో విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలి, నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని మా ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం, ఇతర మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు కలిసి ఈరోజు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాము. ఓకే, బండి సంజయ్ కొడుకు నిన్న అంటే తప్పు చేసినా తెలిసినా కూడా నిన్న బండి సంజయ్ మాట్లాడుకుంటూ నా కొడుకు ఏం తప్పు చేయలేదు, అంతా కావాలని చేస్తున్న రాజకీయ కుట్ర అంటున్నారు. మీరేమంటారు? అది పూర్తిగా అతను చట్టాన్ని ఉల్లంఘించి కేసును ప్రభావితం చేసే విధంగా కేసు పైన మాట్లాడే ప్రతి ఒక్కరిని, ఆ కేసు పెట్టినటువంటి కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా అందరి ముందు పబ్లిక్లో చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. పోలీసులను నేను ఈరోజు అడుగుతా ఉన్నా, మీరు నిద్రపోతున్నారా? డీజీపీ గారు ఇంత బహిరంగంగా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కేసును ప్రభావితం చేసే విధంగా, అందులో ఉన్నటువంటి తన కొడుకు రక్షించే విధంగా, ఈ విధంగా బయట మాట్లాడిన వాళ్ళందరినీ బెదిరింపులకు గురి చేస్తుంటే, గుండాగిరి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఇన్ని రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకుండా సిట్టు పేరు మీద కాలయాపన చేసి మొన్నటికి మొన్న ఇప్పుడు సెక్షన్ ఆల్టరేషన్ చేయమని చెప్తే మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అది గ్రీవియన్స్ అఫెన్స్ గట్టిగా ఉంది కాబట్టి సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. ఆ ప్రకారం 20 ఏళ్ళు లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అతన్ని పూర్తిగా అబ్స్కాండ్ చేసేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. నిందితునికి ఆశ్రయం కల్పించినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేరమే అది. నేను ఏమంటున్నా అంటే బండి సంజయ్ గారు చట్టాన్ని గౌరవించినట్టయితే, నిజంగా మీరు చట్టానికి లోబడి పనిచేసినట్టయితే మీ కొడుకును పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకొని చెప్పండి, మీరు నిర్దోషిగా నిరూపించుకోండి. నిన్న మాట్లాడుతూ నేను శ్రీరాముని లెక్క నీతివంతున్నా అన్నావు. నీకు శ్రీరామునికి ఉండే అటువంటి నీతి ఉన్నదా? నీ ఇప్పుడు సీతమ్మ తల్లి మీద ఆరోపణలు వచ్చినప్పుడు, లంకలో ఉన్నప్పుడు అనేక సందర్భాలలో అనేక మంది అవమానాలకు గురి చేశారు సీతమ్మ తల్లిని. రాముడు అది ఓర్వలేక అగ్ని పరీక్ష పెట్టాల్సిందే, ఆమె నిజాయితీ నాకు తెలుసు అని అందరినీ కనువిప్పు కలగజేసే విధంగా ఆ రాముడు సీతమ్మ తల్లి సైతం అగ్ని పరీక్ష పెట్టి, ఆ అగ్ని పరీక్షలో సీతమ్మ తల్లి బయటకు క్షేమంగా రావడము అందరం చూసినాం. నేను అదే అంటున్నా బండి సంజయ్ గారిని, నువ్వు రామునితో పోల్చుకున్నప్పుడు సీతమ్మ తల్లి లాగానే నీ కొడుకును పోలీసుల ముందుకు పంపు. అగ్ని పరీక్ష కాదు కదా నీకు ఇదేం, పోలీసుల ముందుకు పంపు, అతని స్టేట్మెంట్ రికార్డ్ చెప్పి. ఇది కదా మేము అడుగుతున్నది. ఆ బాధితురాలైనటువంటి అమ్మాయికి న్యాయం చేయరా? ఆమె మైనర్ కాదు మేజర్ అని మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆమె మైనర్ ఉన్నప్పుడు లైంగిక దాడి జరిగింది, ఆ గ్రీవెన్స్ ఇప్పుడు కేసు పెట్టినట్టున్నది. నేను ఏమంటున్నా, ఇన్నిసార్లు రిపీటెడ్గా జరిగింది కదా, కేవలం ఇప్పుడు ఏజ్ లేకపోతే ఆమె లైంగికంగా దాడి చేసినప్పుడు ఏజ్ ఉన్నది కదా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె కేసు లేదు కాబట్టి ఆ కేసును కంటిన్యూ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎవరు చేయకుండా రేవంత్ రెడ్డి గారు కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేపించి ఆ దోషుని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఐటీసీలో ఉన్న చాలా మంది యువకులు ఆ అమ్మాయి తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు ఒక స్టూడెంట్ యూనియన్ నాయకులుగా? సార్ ఒకటి సార్, అమ్మాయిదే తప్పైనప్పుడు ఇప్పుడు 8వ తారీఖు వాళ్ళ మమ్మీ ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసింది, పోక్సో యాక్ట్ బుక్ చేయడం జరిగిన తర్వాత నాకు తప్పు లేనప్పుడు తను ఇక్కడ ఎందుకు పరారీలో ఉన్నాడు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా తను పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. సో పరారీ అవుతున్నాడు అంటే ఆయన భయపడుతుంది కాబట్టి అవుతుంది. ఎందుకు భయపడాలి? నీ తప్పు లేనప్పుడు నువ్వు ధైర్యంగా కోర్టులో నిలబడి నువ్వు ప్రూవ్ చేసుకోవద్దని చెప్పే కదా పరారేను. సో తప్పు ఎక్కడ ఉందో ఈ యొక్క విషయం మనకు చెప్తుంది. సో ఖచ్చితంగా ఆ పేదవాళ్ళు వాళ్ళని అన్యాయం చేయడానికి చూసిన చర్య తప్ప ఈ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు అనాలోచితంగా మాట్లాడతారు. వాళ్ళ మాటలు మనం చర్య తీసుకోవడం కరెక్ట్ కాదు. సో అమ్మాయికి న్యాయం జరగాలి అండ్ ఖచ్చితంగా బండి సంజయ్ వాళ్ళ కొడుకు శిక్ష పడాల్సిందే. సో అండ్ ఈ దర్యాప్తులో నమ్ముతున్నారా శిక్ష పడుతుంది అనిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆయన కేంద్ర మంత్రి కొడుకు రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యండు, శిక్ష పడే అవకాశాలు లేవంటున్నారు. మీరేమంటారు? మీరు అన్నది కూడా కరెక్ట్ సార్. యాక్చువల్లీ నిర్లక్ష్య వైఖరి ఉంది గవర్నమెంట్స్. ఇదే విషయం వేరే ఒక కామన్ కుటుంబం నుంచి కాపేస్తే ఖచ్చితంగా 24 గంటల జైల్లో ఉండేవాడు. సో ఈయన ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, ఎంపీ వాళ్ళ కొడుకు కాబట్టి ఈ విధంగా జరుగుతుందనేది వాస్తవం. అది సో చట్టం అందరికీ సమానమని మీరు మాటలు చెప్పడం కాదు, మీరు చేతల్లో చూపించాలా. సో చూపించే విధంగా గవర్నమెంట్ ముందుకేయాలి. వేయకపోతే మాలాంటి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఎక్కడ ఆగవు. వాళ్ళు వేసేంత వరకు కూడా, వాళ్ళని ఆయన అరెస్ట్ చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. రేపు బెయిల్ వస్తుంది అని అంటున్నారు. ఒకవేళ బెయిల్ వచ్చేదంటే మీరు ఏం చేస్తారు? బెయిల్ వస్తే ఇంకా ఉధృతంగా మేము ఉద్యమాలు చేస్తాము. ఇంకా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గవర్నమెంట్ సరిపడా చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పెద్ద ఉద్యమాలు లేవడానికి విద్యార్థి సంఘాలుగా రెడీగా ఉన్నాం. అంటే పోలీసులే పరారులో ఉన్నాడు అంటున్నటువంటి సందర్భంలో, పోలీసులకే దొరుకుతున్న సందర్భంలో ఒక విద్యార్థి నాయకునిగా మనం ఎంతవరకు దాన్ని
ఇంకా ఉద్యమం చేయలేదు? సార్ పోలీసులు పట్టుకోవాలనే దృక్పథం వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా పట్టుకోగలుగుతారు సార్. ఈరోజు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని వాళ్ళు పట్టుకోగలిగారు. సో వాళ్ళు పట్టుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా పట్టుకోగలుగుతారు. అండ్ వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఆయన్ని వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంచుకునే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. బట్ వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోకుండా వెళ్ళడానికి హెల్ప్ చేశారని డౌట్ మనకు వస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. సో ఎట్లా వాళ్ళు అవకాశం ఇవ్వగలిగారు? అండ్ ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తాం సార్, ఇంతమంది మేము వచ్చాము. సో మేము వచ్చిన 10 నిమిషాలకి పోలీసులు అందరూ రెడీగా ఉన్నారు. సో ప్రొటెస్ట్ చేస్తే వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎందుకు అంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు? సో వాళ్ళకి స్థాయి వాళ్ళకి పట్టుకునేంత కెపాసిటీ లేదా అంటే ఖచ్చితంగా ఉంది, కానీ గవర్నమెంట్ తరఫున నిర్లక్ష్యం దీనికి కారణం అని మాకు అనిపిస్తుంది. బండి సంజయ్ కొడుకు విషయంలో ఈరోజు పోక్సోలో సిట్ వేసిరు, ఇప్పుడు వరకు అరెస్ట్ చేస్తారు, రేపో ఎల్లుండో బెయిల్ వచ్చే అవకాశాలు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అది ఎందుకు ఒక వ్యక్తిని కాపాడడం కోసం మొత్తం వ్యవస్థని ఎందుకు ఇంత తాతలాడుతుంది అనుకోవచ్చు? వాస్తవానికి పోక్సో కేసులో బెయిల్ రాదు. బెయిల్ అయితే నాకు తెలిసి అయితే పోక్సో కేసు ఒకసారి నమోదైతే వాళ్ళకి ఎలాంటి ముందస్తు బెయిల్ ఇచ్చివ్వడానికి అవకాశం లేదనేది మాకు తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈరోజు బండి సంజయ్ యొక్క కొడుకును కాపాడుకోవడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకు కనపడతా ఉందంటే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎవరైతే బండి సంజయ్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ గారు, అతను ఆయన పైన కేసు ఈ నెల 8వ తారీఖు అంటే మే 8వ తారీఖు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఈరోజు వదిలిపెడుతున్నటువంటి ఒక స్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ నెల 10వ తారీఖు జరిగినటువంటి ఏదైతే మన నరేంద్ర మోడీ గారి సభకు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరైనటువంటి ఆ మీటింగ్లో కూడా బండి భగీరథ ఆ మీటింగ్కి హాజరైండు. కానీ ఇక్కడ తెలంగాణ పోలీసులు ఏం చెప్తున్నారంటే కావాలని బండి భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన అప్ స్కానింగ్లో ఉండని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 10వ తారీఖు మీటింగ్ జరిగితే మీటింగ్లో పాల్గొన్నాడు. కానీ ఈ ప్రభుత్వం బండి సంజయ్ కొడుకును కాపాడడం కోసమే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్లస్ మళ్ళీ హోంశాఖ మంత్రిగా కూడా కొనసాగుతా అన్నాడు. కాబట్టి బండి సంజయ్ కొడుకును కాపాడుకోవడం కోసమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే అట్లా దేశవ్యాప్తంగా దేశంలో ఈ రోజు బీజేపీ పార్టీ పరిపాలన ఉండొచ్చు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు అధికారులు ఉన్నా ఏ నాయకులు ఉన్నా వాళ్ళ కొడుకులు ఏది తప్పు చేసినా ఈ రోజు కాపాడుకోవడం కోసం అందరు నాయకులందరూ మంత్రులు ముఖ్యమంత్రులు అంతా ఒకటే ఈ యొక్క కాపాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా ఏం చెప్తున్నామంటే పోక్సో కేసు నమోదైనటువంటి ఎవరైతే బండి భగీరథ్ ఉన్నారో అతన్ని తక్షణమే అరెస్ట్ చేసి జైలు పంపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధిత అమ్మాయిలు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం గతంలో అనేక మంది అమ్మాయిల పైన అత్యాచారం జరిగినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళని ఎన్కౌంటర్లు కూడా చేసినటువంటి సర్జనార్ గారు ఈరోజు ఆయన తుపాకీ ఎందుకు కదలట్లేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంతకుముందు ఆయన సిపి ఉన్నప్పుడే నలుగురిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసినటువంటి సర్జనారు ఈరోజు హైదరాబాద్ నగర కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి ఫోక్సో కేసు వచ్చినా కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నవారికి ఒక రకంగా లేని వారికి మరొక రకంగా ఈరోజు చట్టాలు ఉన్నవారికి చుట్టాలుగా మారినాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సామాన్యమైనటువంటి ప్రజలకు న్యాయం జరగనటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ బండి భగీరథను అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి మీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారత మాతకి జై అంటూ నినాదాలు ఇచ్చేటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు బండి సంజయ్ కొడుకు విషయంలో మాత్రం అమ్మాయిదే తప్పు, అమ్మాయి ఎందుకు తిరిగింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది భరతమాతకు జయ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలను తప్పుపట్టిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భరతమాత జయ మాత్రమే కాదు, బేటీ బచావో బేటీ పడావో అంటారు. అటు పడావు కూడా అయితే లేదు. మొన్ననే ఒక బీజేపీ మినిస్టర్ అమ్మాయిలు స్కూల్ పంపించడం ఎందుకు ఆయన అన్నాడు. ఇప్పుడు బేటీ బచావో దగ్గరకు వచ్చేసరికి ఏమో మొత్తం విక్టిమ్ షేమింగ్ చేసుకుంటూ అమ్మాయి మీదనే మొత్తం తప్పంతా ఇస్తున్నారు. ఇది ప్యాటర్న్ మొత్తం బీజేపీలో ఇప్పుడు చూడండి. కుల్దీప్ సింగ్ గారు ఉన్నాడు, ఉన్నాలో జరిగిన దానికి అతను తప్పించుకున్నాడు. బ్రిజ్భూషణ్ ఉన్నాడు, అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఉంటారు, ఆశారాం బాపు లేకపోతే బిల్కిస్ బానో రేపిస్టులు వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ తప్పించడమే బీజేపీ పని. మొత్తము
అంటే ఇది కూడా నార్మలైజ్ చేస్తున్నారు అనమాట. ఉమెన్ మీద వైలెన్స్ నార్మలైజ్ చేస్తున్నారు. ఏది జరిగినా కూడా ఉమెన్దే తప్పు అని చూపించడం అంటే మనువాదకి మొత్తం ఇది అద్దం పడుతున్న ప్యాటర్న్ ఇదంతా కూడా. అంటే ఇప్పుడు రేపు బెయిల్ పిటిషన్ ఉంది కదా హైకోర్టులో, బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి రానున్న రోజుల్లో? వస్తే మాత్రమే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కంప్లీట్గా. ఎందుకంటే యూపీలో అక్కడంటే మొత్తం బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఏమో వీళ్ళు కూడా పొద్దున్న లేస్తే మేము రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఆడవాళ్ళ సేఫ్టీ గురించి అన్ని మాటలు మాట్లాడతాడు. ఒకళ్ళు బెయిల్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ వైఫల్యమే. మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున మళ్ళీ ధర్నాలు ఇవన్నీ కాంగ్రెస్కి అగేన్స్ట్గా మాత్రం తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే బీజేపీ కానీ వేరే పార్టీలు వద్దనే మేము కాంగ్రెస్ ఇక్కడ పవర్లోకి తెచ్చుకున్నాం వాళ్ళ మీద నమ్మకం పెట్టుకునే. ఇప్పుడు అట్లాంటిది వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని ఫెయిల్ చేస్తే ఇంకెక్కడ పోవాలి? ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ నిన్న కరీంనగర్లో ఏకతా యాత్రలో మాట్లాడుతూ నా కొడుకే తప్పు చేయలేదు, నాపై రాజకీయ కుట్రలు చేస్తున్నాడు, ఒక్కొక్కరు అంతు చూస్తామని మాట్లాడుతున్నారు. అదేం పరిస్థితి? ఆయన స్టేట్లో అటు రూలింగ్లో కూడా లేడు, అటు అపోజిషన్లో కూడా లేడు. ఆయన మీద ఏం కుట్రలు చేస్తారు? ఎవరైనా కూడా ఎందుకు చేస్తారు? అది కాకుండా తప్పు చేయలేదంటే పోయి ఎక్కడో ఎందుకు దాక్కున్నాడు? పోనీ దాక్కున్నాడు అంటే ఒట్టి పోలీసులకు మాత్రమే దొరుకుతలేడు ఆయన. ఇప్పుడు వేరే వెబ్ పేజెస్ వాళ్ళకి, వెబ్సైట్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి వాళ్ళందరికీ అతని ఫోటోలు వీడియోలు ముందు అన్నీ కూడా అతను పంపిస్తూనే ఉన్నాడు. అతను స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, బెయిల్ పిటిషన్ మీద సైన్ చేసిండు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి తప్పించుకుంటే నిజంగా తప్పే చేయకుంటే అసలు ఎందుకు దాక్కోవాలి ఫస్ట్ అతను? అంటే ప్రభుత్వము పోలీసుల నిర్లక్ష్యం కాకుండా ఇప్పుడు పోక్సో కేసులో ఉన్నటువంటి ఆ మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఇలాంటి వివరాలను బయట పెట్టద్దని చెప్పేసి పోక్సో చట్టం చెప్తా ఉన్నా. ఈరోజు బీజేపీ ఐటీ సైడ్ నుండి విపరీతంగా ఫోటోలు వీడియోలు వైరల్ అవుతా ఉన్నా. మహిళా కమిషన్ కానీ బాలల హక్కుల కమిషన్ కానీ ఇప్పటివరకు స్పందించిన పాపాన పోలేదు. ఏందన్నట్టు ఇదంతా పరిస్థితి? వాళ్ళు చట్టం అసలు ఎప్పుడు ఫాలో అయ్యారు బీజేపీ వాళ్ళు? ఈ విషయంలో కాదు, ఏ విషయంలో చట్టం ఎప్పుడు పాటించిందని చెప్పేసి వాళ్ళని తప్పించడానికి అని చెప్పేసి మైనర్లు బయటపడతారు, ఏమన్నా చేయగలరు వాళ్ళు. ఫోటోలు మార్పు చేసి పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు రేపు. కాకపోతే ఇక్కడ వ్యవస్థలు ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి చూడండి, వీటి ఫెయిల్యూర్ అనేది అన్నిటికన్నా ఇది ఎక్కువ బాధిస్తుంది. అంటే ఏ ప్రభుత్వం అయితే కావాలని తెచ్చుకున్నామో వీళ్ళు కూడా మమ్మల్ని ఇట్లాంటి పరిస్థితులకు నడితే ఎవరిని నమ్మాలి? ఇంకా రేపు కాంగ్రెస్ ఇన్ని మాటలు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి రావద్దని ఇక్కడ. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అట్లాగే ఉన్నది. ఉన్నది ఎందుకు? ప్రభుత్వమైనా వ్యవస్థలైనా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు న్యాయం ఇస్తారు, కాపాడతారని చెప్పేసి ఇప్పుడు అడుక్కోవాల్సి వస్తుంది, మాకు న్యాయం ఇవ్వండి, మాకు సాయం చేయండి అని చెప్పేసి. అంటే బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా దేశ రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? అసలు నిజంగా మొదటి నుండి రేవంత్ రెడ్డి బీజేపీ కనసాలనే పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఏమంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఒట్టి పొలిటికల్ గా మాత్రమే వీళ్ళందరూ అపోనెంట్లు. అదే భావజాలం ప్రకారం చూస్తామో అందరూ ఒకటే. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ కి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఆయన కూడా అన్నాడు, వీళ్ళు ఒకటే కమ్యూనిటీ వాళ్ళు, పెద్దవాళ్ళు మాట్లాడి పెళ్లి వరకు తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్నాడు. అంటే వాళ్ళైనా వీళ్ళైనా ఈ భావజాలానికి అదే మనువాద భావజాలం ఎవరికైనా సరే. ఒట్టి పొలిటికల్ గా మాత్రమే ఇద్దరు వైరుధ్యం ఉండేది. బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? అరెస్ట్ అవ్వాలి, అవకాశాలు ఉండడం కాదు, అతను చేసిన తప్పు అని ప్రూవ్ అయినప్పుడు అది ఎప్పుడో అరెస్ట్ అవ్వాల్సింది. అసలు అతను ఆ అమ్మాయి వాళ్ళు ముందు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కేసు పెట్టకుండా అమ్మాయి వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి ఎక్స్టార్షన్ అని చెప్పేసి ఇంత టైం ఉండింది మధ్యలో. ముందే కేసు చేస్తుంటే అతను అరెస్ట్ ఎప్పుడో అయ్యేటోడు. అతన్ని తప్పించడానికి అని చెప్పేసి పోలీసు వాళ్ళు మొత్తం అమ్మాయి వాళ్ళ మీద కేసు పెట్టి అబ్బాయి వెళ్ళిపోయేంత వరకు ఏమో అసలు వాళ్ళే తప్పించినది కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. నరేంద్ర మోడీ మీటింగ్ అయిపోగానే బండి సంజయ్ కొడుకు పరారీ అవ్వడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నరేంద్ర మోడీ మీటింగ్కి దీనికి ఏం సంబంధం నాకు తెలియదు, కానీ నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అసలు దీని గురించి ఒక మాటన్నా మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే ఈ బేటీ బచావ్ అని చెప్పేసి ఆయన ఉన్నప్పుడే కదా వచ్చింది, మోడీ గవర్నెన్స్లోనే వచ్చింది. దీని గురించి ఒక మాట మాట్లాడాను. ఎందుకంటే అది కాకుండా సిగ్గు లేకుండా బండి సంజయ్ స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు. అక్కడ ఒక రేపిస్ట్ తండ్రిని స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నాడు. పర్సనల్ విషయం, బీజేపీని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి. రేప్ కేసు పర్సనల్ ఎట్లయితుంది మరి? అట్లాంటి నిర్భయ కూడా పర్సనల్ అనుకోవాలి కదా, ఎందుకు మరి బయటకు వచ్చింది? ఇప్పుడు కుల్దీప్ సింగ్ కూడా ముందు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ మీద వదిలేదు, అది కూడా పర్సనలే కదా. రేప్ కేసులు ఏవైనా ఇప్పుడు క్రైమ్స్ ఏవైనా పర్సనల్ ఇష్యూస్ ఎట్లా అవుతాయి? అందులో ఇది పాక్సో కేసు, ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఎవరిదైనా పర్సనల్ ఎట్లా అవుతుంది? ఒకళ్ళు పర్సనల్ అనుకోండి, సపోజ్ బండి సంజయ్ది నా కొడుకుకి నేను టైం లేదు పెంచలేదు అన్నాడు, కొడుకునే పెంచలేనోడు రాష్ట్రాన్ని నేను చూసుకుంటాడు, దేశాన్ని నేను చూసుకుంటాడు, వెంటనే రిజైన్ చేసి దిగిపోవాలి ఇంకా అతను.